ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. నేను మీ మాకు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నా ఛానల్కి వెల్కమ్ అండి. ఇవాళ ఒక చిన్న హార్వెస్ట్ అనమాట. అన్ని కూడా పెద్ద పెద్ద హార్వెస్ట్లే. ఫస్ట్ మనం పప్పాయతో అయితే స్టార్ట్ చేద్దాము. మన గార్డెన్కి కూడా ఒక చిన్న అప్డేషన్స్ కూడా ఇస్తాము మేము. సో వెళ్ళి స్టార్ట్ చేసేద్దాము. సో ఇవాళ మా గార్డెన్లో అయితే కొత్త ఫ్రూట్ అండ్ కొత్త వెజిటేబుల్ అయితే యాడ్ అయిపోతుంది. సో చాలా బాగుంటుంది. అది కూడా మీరు వచ్చేసి చూసేయండి. మా పప్పాయ అయితే స్టార్ట్ చేద్దాం రండి. కదండి పప్పాయ ఎంత బాగా అయితే గ్రో అయ్యాయో దాన్ని కూడా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందాం. చూసారా అండి పాపయాస్ అయితే ఎంత బాగున్నాయో. ఇంకొక స్పెషల్ హార్వెస్ట్ అయితే ఉంది, దాన్ని మీరు చూసేద్దు కానీ కదండి. ఇదే అండి స్పెషల్ ఫ్రూట్ నేను చెప్పిన దానికి, డ్రాగన్ ఫ్రూట్ అండి. మేము మా ముత్తమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకున్నాము. సో ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది, పండు కూడా అయిపోయింది. దాన్ని ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇదిగోండి ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్. ఇప్పుడు ఇంకోటి చేద్దాము. అటు సైడ్ ఉంది. మళ్ళీ ఇంకోటి చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. సో ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్రమ్ అవర్ గార్డెన్ అండి. చూసారా ఎంత బాగుందో. సరే మందాలు కూడా లుకే అండి. ఒకసారి చాలా బాగా వచ్చింది కదా. రెండు వచ్చాయి పెద్ద పెద్ద మందారాలు. పాలకూర అండి చాలా బాగా తయారైంది. ఇప్పుడు ఈ హార్వెస్ట్లోకి పాలకూర కూడా యాడ్ చేసుకున్నాము. చూస్తున్నారా ఎంత బాగుందో ఫ్రెష్గా. దీనికి 2 సార్లు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ యాడ్ చేసామండి. అంటే నార్మల్గా వెజిటేబుల్ వేస్టేజ్ ఒకటి ఇచ్చాను. దాని తర్వాత ఆకుకూరలు ఉంటాయి కదండి, చిలకడదుంప ఆకులు, అవన్నీ మీకు షార్ట్ అప్లోడ్ చేయలేదు, ఇంకా చేయాలి అది. సో అవన్నీ కలిపి ఒకసారి ఇచ్చానండి. చూసారా ఎంత బాగుందో. ఆకు కూడా సైజ్ బాగా వచ్చింది, బాగా గ్రో అయింది. లీఫ్ వెజిటేబుల్స్ అయితే ఇదేనండి ఫస్ట్ టైం మేము ఇవ్వడము ఫెర్టిలైజరు. మామూలుగా వెజిటేబుల్స్ అయితే ఇంతకుముందు చాలాసార్లు ఇచ్చాను. సో అది కూడా బాగా పనిచేసిందండి. చూస్తున్నారు కదా ఆకు సైజ్ నార్మల్ కానీ ఇప్పుడు బాగుంది. చూసారండి ఎంత ఫ్రెష్గా ఉందో, బాగుందో. చుక్కకూర అండి, ఇది కూడా బాగుంది. ఇది కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాము చుక్కకూరని. నెక్స్ట్ మేమైతే అసలు ఆకుకూరలు అయితే బయట కొండ మానేసామండి. మొత్తం అంతా ఇంట్లోనే గ్రో చేసుకుంటున్నాము. చాలా బాగా పెరుగుతున్నాయండి. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల కానీ వేరే ఏ కెమికల్స్ లేకుండా మనం పెంచుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ కదా. వీటి కోసం మనం కొంచెం టైం కేటాయించామంటే మాత్రం రిజల్ట్ అయితే బాగా ఇస్తాయండి. చూస్తున్నారండి చుక్కకూర కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా ఉంది కానీ మనకి ఎంత కావాలో అంతే కోసుకోవచ్చు కదా, మిగతా అది వేస్ట్ అయిపోతుంది. మన దగ్గరే ఉన్నప్పుడైతే మనం కావాల్సినట్టుగా ఫ్రెష్గా కోసుకోవచ్చు కదా అని ఈ కొంచెం హార్వెస్ట్ చేసుకున్నామండి. ఇంకా ఉంది. నెక్స్ట్ తోటకూరకండి హార్వెస్ట్కి వెళ్ళిపోదాం పదండి. తోటకూర అండి, ఇది కూడా చూసారా బాగుంది. హార్వెస్ట్లో చూపించకుండానే మేము మధ్యలో దీన్ని ఒక 2 సార్లు హార్వెస్ట్ చేయడం జరిగిపోయింది. అయినా కూడా ఇంకా ఎంత బాగా వచ్చింది చూడండి. సో అయిపోయిందండి. తోటకూర కూడా హార్వెస్ట్ చేసుకోవడం అయిపోయింది.
ఇది చూసారండి ఫ్లవర్ ఎంత బాగుందో కలర్ అది. ఇది చాలా పెద్ద మందారం అండి, ఇది బాగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఓపెన్ కాలేదు. నా షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఇంతకుముందు, చాలా బాగుంటుందండి. చిక్కుడుకాయలు చూసారండి ఎంత బాగున్నాయో, గుత్తులు గుత్తులుగా బాగా వచ్చాయి. బరువుకి అలా పక్కకు పడిపోతే కొమ్మని దానికి అలా అటాచ్ చేసాము కొంచెం. సో ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. లాస్ట్ టైం చూపించాను కదా, చిన్న చిన్నగా ఉన్నాయండి. ఇది మా ఈ వెజిటేబుల్ హార్వెస్టింగ్లో ఈ వెజిటేబుల్ కొత్తగా యాడ్ అయిందండి. దీని హార్వెస్ట్ కూడా ఇదే ఫస్ట్ టైం అండి. వచ్చేసి ఆ వెనకాల ఉన్నది వెనక ఇక్కడ ఇక్కడ ఫస్ట్ టైం గ్రో చేసినా కూడా బాగానే వచ్చాయండి. సో ఇంకా పెట్టాను, ఇదే మొక్కలు మళ్ళీ పెట్టాను, ఇంకా దీనికి కాపు స్టార్ట్ అవ్వలేదు. చిక్కుడుకాయలు ఫస్ట్ టైం బాగున్నాయి. పచ్చిమిరపకాయలు అండి, సైజు బాగా వచ్చింది. ఇంత సైజు ఇక్కడ పెట్టినవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇవి ఇంకా పెద్దగా అవుతాయేమో. అక్కడ వేరే మొక్కకు ఉన్నాయండి, వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇది లాంగ్ చిల్లీ, ఇది వీటిలో 3 రకాలు ఉన్నాయి. చాలా ఉండేవండి పచ్చిమిరపకాయలు. ఇది మాది క్వార్టర్స్ కదా, కోసేసినట్టున్నారు. ఇంకేమంటాం, ఏమనలేం కదా వాళ్ళని కూడా. చెట్టు నుండి అయితే కాయలు ఉన్నాయి. నేను హార్వెస్ట్ కోసమని అలా ఉంచుకున్నాను అనమాట అందంగా. పిల్లలు ఉన్నారు, పాడు చేసేస్తుంటారు. ఇగో పక్కనే పార్క్, ఇంకా అలా వచ్చి కోసేస్తూ ఉంటారు ఈ పువ్వులు ఇవన్నీ కూడా. చిల్లీ విషయంలో బాగా డిసప్పాయింట్ అయ్యానండి. ఈ పచ్చిమిర్చి విషయంలో బాగా డిసప్పాయింట్ అయిపోయానండి. ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చారు, నేను హార్వెస్ట్ కోసమని చాలా ఇష్టంగా ఉంచుకున్నాను, చాలా కాయలు ఉన్నాయి కదా అని. సో అది డిసప్పాయింట్ అయిపోయింది బాగా నాకు. నెక్స్ట్ ఇక్కడ ముల్లంగి చూసారా, చాలా బాగా అయింది. అంటే అన్నీ తీయట్లేదు, ఒకటి ట్రైల్ ఎంతవరకు వచ్చింది ఏంటనే చూద్దామని. ఒక్క దుంపను మాత్రం బాగా తయారైందని చూసి ఓకే అనుకుని తీస్తున్నాము. ఫస్ట్ టైం అండి రాడిష్ కూడా. అంటే ఇంతకుముందు గ్రో చేసాము, చూపించాం కదా మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా. సో కింద డైరెక్ట్గా పెట్టడం ఇదే ఫస్ట్. ఇంకా ఎన్ని రోజులు ఉంచవచ్చు, ఏంటి సైజ్ బాగుంటుందా లేదా అనేది ఉంచవచ్చు. ఇంకా ఇంత వచ్చింది, ఇంకో 2 నెలలను ఉంచవచ్చు అనుకుంటున్నాను. బాగా వచ్చింది కదా. బాగా వచ్చిందండి. ఇంకా కొంచెం ఉంచితే సైజ్ కూడా ఇంకా బాగా ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఒకటి అసలు ఎంత వరకు వచ్చింది గ్రోత్ అని తెలియడం కోసం దీన్ని హార్వెస్ట్ చేశాను. గోరుచిక్కుడుకాయ మొక్క అండి, చూసారా స్టార్ట్ అయింది. ఇంతకు ముందు పూత మాత్రమే ఉండేది, ఇప్పుడు బాగా వస్తున్నాయి. నెక్స్ట్ హార్వెస్ట్లోకి వస్తాయి ఇవన్నీ. ఇంకో మొక్క పెట్టాను నేను చెప్పాను కదా, ఇదే గోరుచిక్కుడులో పక్కన, అది కూడా బాగుందండి, అది కూడా స్టార్ట్ అయింది. కాకరకాయలు అండి, పిందెలు ఇంకా ఇప్పుడు పిండి స్టేజ్లో ఉంది. మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి. అక్కడ ఒకటి, అలా అక్కడ ఇలా 2, 3 అలా కనిపిస్తున్నాయి 2 పాదులకి. బీరకాయలు కూడా స్టార్ట్ అయ్యాయండి, కానీ ఇది ఏంటో తెలీదు. దగ్గర 20 పిందెల దాకా వచ్చాయి. ఈ సైజులో ఉండగా పాడైపోయింది. ఏంటి తేడా ఉందో తెలియలేదు, చూడాలి దీని గురించి కొంచెం. పాదు కూడా చాలా బాగుంది. మళ్ళీ కొత్తగా పెట్టానండి బీరపాదులు, అవి కూడా పెట్టాను.
పెట్టిన ఇక్కడ ఈ కార్నర్లో కాకరపాదులు కూడా పెట్టాను. ఇంతకుముందు చూపించాను కదండి బచ్చల కూర పెట్టామని చెప్పి, అది కూడా చాలా బాగా ఎదిగింది, పందిరెక్కేసింది. చూస్తున్నారా కదండి ఎంత బాగా వచ్చిందో ఫైనల్గా రిజల్ట్ అయితే. ఆకుకూరలు అయితే 3 రకాలు వచ్చాయండి, తోటకూర, చుక్కకూర అండ్ పాలకూర. అలాగే పచ్చిమిర్చి బాగా డిసప్పాయింట్ చేసింది, చెప్పాను కదా అందరూ కోసేసుకున్నారు. నేను హార్వెస్ట్ కోసమని దాచుకున్నాను మొత్తం అన్నీ, సో వాటినే వాడేశారు. అలాగే కరివేపాకు ఫస్ట్ టైం వచ్చాయండి చిక్కుడుకాయలు. మీ అందరికీ తెలుసు ఈ దేవుడి కోసం పువ్వులు అని చెప్పి. పపాయస్ మీరు ఎప్పుడు చూస్తూనే ఉన్నారు, కాకపోతే కొత్తగా వచ్చింది ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ అండి. అది పింక్ కలర్ డ్రాగన్, అది కూడా ఫస్ట్ టైమే హార్వెస్ట్ చేసాము. సో ముల్లంగి, ఇది కూడా పింక్ కలరే. సో ఈ హార్వెస్ట్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. కదండి మా హార్వెస్ట్ వీడియో అయితే చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఇందులో అయితే డ్రాగన్ ఫ్రూట్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఇదే అండి ఫస్ట్ 2 అండి, ఇదే మా ఫస్ట్ గార్డెన్ నుంచి వచ్చింది. ఇంకా ఎన్ని వస్తాయో మాకు తెలియదు అసలు. సో మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు పెట్టే ప్రతి లైక్ కామెంట్ మా ఛానల్ ఇంప్రూవ్మెంట్కి యూజ్ అవుతుందండి.